నమస్కారం. ఈరోజు మనం కాంతి ప్రయాణంలో జరిగే ఓ అద్భుతమైన మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే కాంతి వంగడం. అసలు కాంతి ఎందుకు వంగుతుంది? దాని వెనకున్న రహస్యమేంటి? పదండి అన్ని వివరంగా చూద్దాం. మనం ఎప్పుడైనా గమనించామా? ఒక గ్లాసు నీళ్లలో పెన్సిల్ పెడితే అది ఉన్నట్టుండి వంగిపోయినట్టు లేదా విరిగిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇది మనలో చాలామందికి తెలిసిన అనుభవమే. ఇదొక సింపుల్ సైన్స్ మ్యాజిక్. మన కళ్లను కాసేపు మోసం చేస్తుంది. సరిగ్గా ఇదే కారణం వల్ల బకెట్ నీళ్లలో వేసిన నాణం కాస్త పైకి తేలినట్టు కనిపిస్తుంది. గ్లాసులో ఉన్న నిమ్మకాయ ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా అక్షరాల మీద ఒక గాజు పలక పెడితే ఆ అక్షరాలు ఉబ్బినట్టు పైకి లేచినట్టు అనిపిస్తాయి. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మాయలన్నింటి వెనక ఉన్నది ఒకే ఒక సైంటిఫిక్ ప్రిన్సిపుల్. సరే, ఇప్పుడు ఆ రహస్యమేంటో చూసేద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న అన్ని అద్భుతాలకు కారణం ఒకటే. అదే కాంతి వక్రీభవనం. ఇంగ్లీష్లో దీన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. ఇంతకీ కాంతి వక్రీభవనం అంటే ఏంటి? చాలా సింపుల్. కాంతికిరణం ఒక యానకం అంటే ఒక మీడియం నుండి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు అది కొంచెం వంగుతుంది. స్ట్రెయిట్గా వెళ్లకుండా తన దారిని మార్చుకుంటుంది. ఈ వంగడాన్నే మనం కాంతి వక్రీభవనం అంటాం. ఈ ఇమేజ్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. అసలు కాంతి ఎందుకు వంగుతుంది అంటే, కాంతి గాలిలో ప్రయాణించే వేరు, నీళ్లలో ప్రయాణించే వేగం వేరు. సో గాలిలాంటి ఒక మీడియం నుంచి నీటిలాంటి మరో మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ సరిహద్దు దగ్గర దాని స్పీడ్, డైరెక్షన్ రెండూ మారిపోతాయన్నమాట. అందుకే అది బెండ్ అవుతుంది. ఓకే, కాంతి ఎందుకు వంగుతుందో మనకిప్పుడు తెలిసింది. మరి అది ఎలా పడితేలా వంగిపోతుందా? లేక ఏమైనా రూల్స్ పాటిస్తుందా? అవును, కాంతిక్కూడా కొన్ని ఖచ్చితమైన రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు వక్రీభవన గుణకం అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పరిచయమవుతుంది. దీన్ని మనం ఎన్ అనే అక్షరంతో చూపిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మెటీరియల్ కాంతిని ఎంత బలంగా వంచగలదో చెప్పే ఒక స్కోర్ లాంటిది. ఇది కేవలం ఒక నంబర్, దీనికెలాంటి యూనిట్స్ ఉండవు. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ మెటీరియల్లో కాంతి అంత స్లోగా వెళ్తుంది, అంత ఎక్కువగా వంగుతుంది. కాంతి ఏదో ఇష్టం వచ్చినట్టు వంగదు. అది ఒక పర్ఫెక్ట్ రూల్ని ఫాలో అవుతుంది. అదే స్నెల్ నియమం. ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే కాంతి ఎంత యాంగిల్లో పడుతుంది, ఎంత యాంగిల్లో వంగుతోంది, ఇంకా ఆ రెండు మీడియంల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల మధ్య ఉన్న సంబంధాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. అంటే ఏంటి? కాంతి ఏ దారిలో వెళ్తుందో మనం ముందుగానే లెక్క కట్టొచ్చన్నమాట. ఇప్పుడు వక్రీభవనం వల్ల జరిగే మరో అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది కాంతికి ఒక సూపర్ పవర్నిస్తుంది. ఈ సూపర్ పవర్ అర్థం కావాలంటే ముందుగా మనం సందిగ్ధ కోణం లేదా క్రిటికల్ యాంగిల్ గురించి తెలుసుకోవాలి. కాంతి సాంద్రమైన మీడియం నుంచి అంటే నీటిలాంటి దాని నుంచి పలుచని మీడియంలోకి అంటే గాలిలోకి వెళ్తున్నప్పుడు ఒకానొక పర్టిక్యులర్ యాంగిల్లో పడితే అది సరిగ్గా 90 డిగ్రీలకి వంగి ఆ రెండు మీడియంల సరిహద్దు వెంబడే వెళ్ళిపోతుంది. ఆ పర్టిక్యులర్ యాంగిల్నే మనం సందిగ్ధ కోణం అంటాం. ఈ డయాగ్రామ్ చూడండి, భలేగా ఉంది గదా. మనం యాంగిల్ను పెంచుకుంటూ పోతే కాంతి ఇంకా ఇంకా ఎక్కువగా వంగుతూ ఉంటుంది. క్రిటికల్ యాంగిల్ దగ్గరికి రాగానే అది ఆ సర్ఫేస్తో పాటు సమాంతరంగా వెళ్ళిపోతుంది. మరి ఆ యాంగిల్ను దాటితే అప్పుడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. అదే సంపూర్ణాంతర పరావర్తనం లేదా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే పతన కోణం సందిగ్ధ కోణం కంటే 1 డిగ్రీ ఎక్కువైనా సరే ఆ కాంతి ఇక బయటికి వెళ్లలేదు. అది పూర్తిగా 100% వెనక్కి అదే మీడియంలోకి ఒక పర్ఫెక్ట్ అద్దంలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే కాంతి లోపల బందీ అయిపోతుంది. వజ్రాలు అంత తళతళా మెరవడానికి కారణం ఇదే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వజ్రానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువ. దానివల్ల దాని క్రిటికల్ యాంగిల్ చాలా తక్కువ. లోపలికి వెళ్లిన కాంతి బయటకు రాలేక లోపలే చాలాసార్లు రిఫ్లెక్ట్ అయ్యి చివరికి బయటకొచ్చినప్పుడు అద్భుతంగా ప్రకాశిస్తుంది. మరి కాంతిని ఇలా బంధించే ఈ సూపర్ పవర్ మన ఆధునిక ప్రపంచానికి ఎలా ఉపయోగపడుతోంది? సమాధానం ఆప్టికల్ ఫైబర్స్. ఇవి చాలా సన్నని గాజు లేదా ప్లాస్టిక్ తీగలు. వీటిని మనం లైట్ పైప్స్ అని కూడా అనుకోవచ్చు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ని వాడుకొని ఇవి కాంతిని అంటే డేటాని లోపలే బౌన్స్ చేసుకుంటూ వేల కిలోమీటర్ల దూరం దాదాపు నష్టం లేకుండా తీసుకెళ్లగలవు. ఈ టెక్నాలజీ మన జీవితాలను మార్చేసింది. మనం వాడుతున్న హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్,
డాక్టర్ల చేసే ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ సర్జరీలు, కమ్యూనికేషన్ సిగ్నల్స్, ఎక్కడ చూసినా ఆప్టికల్ ఫైబర్స్ ఉన్నాయి. చివరికి మనం చూసే డెకరేటివ్ ఫ్లవర్ వేజుల్లో కూడా ఇవే ఉంటాయి. సరే, ఇంత థీరీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లు మన పాలిసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో చూద్దాం. పాలిసెట్ కోడ్ని క్రాక్ చేద్దాం, పదండి. ఇదిగో, ఇది పాలిసెట్ 2023లో అడిగిన ప్రశ్న. ఒక మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అట. అయితే ఆ మీడియంలో కాంతి వేగం ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ మనకు ఫార్ములా గుర్తుండాలి. ఏంటది? n=c/v. మనల్ని అడిగింది v కనుక్కోమని. సో ఫార్ములాను కొంచెం అటు ఇటు మార్చుకుంటే v=c/n వస్తుంది. ఇప్పుడు వాల్యూస్ వేసేయడమే. c అంటే శూన్యంలో కాంతి వేగం, దాని విలువ మనకు తెలుసు, 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇక n వాలే ఇచ్చారు 2 అని. సో 3 × 10⁸ను 2తో భాగిస్తే సమాధానం 1.5 × 10⁸ మీటర్/సెకండ్. చూసారా? ఫార్ములా తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. ఇది పాలిసెట్ 2025 పేపర్లోనిది. ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడటంలో ఏ ప్రక్రియలు ఉంటాయి? దీనికి సమాధానం తెలియాలంటే ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో మనకు తెలియాలి. సూర్యుడి నుంచి వచ్చే తెల్లని కాంతి నీటి బిందువులోకి వెళ్ళినప్పుడు మొదట వక్రీభవనం జరుగుతుంది. అప్పుడే అది 7 రంగులుగా విడిపోతుంది. దీన్నే డిస్పర్షన్ లేదా విక్షేపణం అంటాం. ఆ తర్వాత నీటి బిందువు లోపల ఆ రంగులు సంపూర్ణాంతర పరావర్తనం చెంది మళ్లీ బయటకొచ్చేటప్పుడు మరోసారి వక్రీభవనం చెందుతాయి. సో ఇక్కడ వక్రీభవనం, విక్షేపణం ఇంకా పరావర్తనం ఈ 3 జరుగుతున్నాయి. కాబట్టి ఆప్షన్ బి సరైన సమాధానం. ఇప్పుడు కాంతిని కంట్రోల్ చేసే నియమాలన్నీ మనకు తెలుసు కదా. మరి ఈ నాలెడ్జ్తో మనం కాంతితో ఇంకెన్ని అద్భుతాలు చేయించొచ్చంటారు? ఆలోచించండి. అవకాశాలు అనంతం.